ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కావచ్చు. కోరను దాచినటువంటి ఒక ఫాసిస్ట్ భూతం ఉబిల్లూరుతుంది. మొత్తం రాజ్యాంగ వ్యవస్థనే మింగేసి తనకు అనుకూలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఇప్పటికే అనేక ప్రకటనలు చేస్తున్నది, తీరాలు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మా పరిపాలన కొనసాగిస్తాం అనేటువంటి ప్రజల్పాన్ని ఇప్పటికే పోతున్నారు. ఇప్పటికే ఒక ఫాసిస్టు కోరలు సాసి ఒక రాకాసి పాములాగా ముసలు కొట్టేటువంటి పరిస్థితి మన దేశంలో కొనసాగుతుంది. 10 సంవత్సరాల కాలంలో ప్రజల బతుకులన్నీ కూడా నిర్వీర్యం చేసి బతకలేనటువంటి పరిస్థితి, ఒక పెనుభారం మోపేటువంటి పరిస్థితి ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగింది. గ్యాస్ బండ 400 ఉన్నటువంటి గ్యాస్ బండ 1200 అయ్యింది. ఛార్జీలు పెరిగినాయి. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. జీలకర్ర రేటు 100 గ్రాముల జీలకర్ర ఉన్నారంటే 150 రూపాయలు అవుతుంది. అట్లనే అన్ని ఉప్పుతో 19 కొనాలంటే కూడా అనేక రేట్ల వ్యయం అయినటువంటి పరిస్థితి ఉన్నది. మనకు వచ్చే ఆదాయం లేదు, ఆదాయాన్ని కూడా గండి కొట్టిండు. మనకు వేతనాలు పెరగట్లేదు, మనం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. అట్లా అన్ని ఈ దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలను పెద్ద పెద్ద పెట్టుబడిదారులను మొత్తం కూడా దాంట్లో దింపి వాళ్లకు లాభాలు చేకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మత ఉన్మాదం రెచ్చిపోయింది. రాముని పేరుతోటి మత ఉన్మాదాన్ని మొత్తం దేశవ్యాప్తంగా రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు అయోధ్య కట్టినాం, మరోవైపు మదురైలో అక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ జన్మభూమి ఉన్నదని చెప్పి దాన్ని కూడా కూడగొడతామంటున్నారు. అనేక ప్రాంతాలలో గుళ్లను మొత్తం మసీదులను కూడగొట్టి ఇలా గుళ్ళు గోపురాలను కడతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు, తీరాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులలో ఈ 18వ లోక్సభ మనకు చివరి లోక్సభ కావచ్చు అని చెప్పి కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ వెనుభూతాన్ని, ఈ రాకాస భూతాన్ని మనం తొక్కిపడేయాలి, దాని కూరలు పీకేయాలి, దాని నాలికలు పీకేయాలి, దాన్ని పుసలు కొట్టే విధానాన్ని అనుసరించే విధానాన్ని మనం తొక్కిపడేయాల్సిన అంశాల్సిన పరిస్థితి దేశ ప్రజల మీద ఉన్నది. ఇప్పటికే మన జాతి సంపదను మొత్తం కూడా దోచుకుంటున్నారు. దేశానికి తలమానికంగా ఉన్నటువంటి రైల్వే రంగాన్ని మొత్తం అనేక లక్షల కోట్ల లాభాలు గడిస్తున్నటువంటి రైల్వే రంగాన్ని దాన్ని అదానీలకు అంబానీలకు మొత్తం దానదత్తం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఓడరేవులను దారాదత్తం చేస్తున్నాడు, విమానాశ్రయాలను దారాదత్తం చేపిస్తున్నాడు, అదేవిధంగా బ్యాంకులను, ఎల్ఐసీలను ఇట్లా నిత్యం మొత్తం ప్రజా ఆస్తులను మొత్తం కూడా వాళ్లకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఉన్నది. మన భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి దేశం. ఆ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైనటువంటి పెద్ద పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి, భూములు ఇచ్చి, కరెంటు ఫ్రీగా ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఇలా వాళ్ళని బాగు చేసేటువంటి స్థితి ఉన్నది. ఇలా అదానీ, అంబానీ ఇంకా కోటేశ్వర్లకు 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మన రైతు రుణం కట్టకపోతే మన రైతుకు అప్పిచ్చేటువంటి పరిస్థితి లేదు, డిఫాల్టర్ గా చేసేసి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వ్యవసాయాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి వ్యవసాయాన్ని మొత్తం కూడా ఇలా కార్పొరేట్లకు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇథనాల్ కంపెనీలు పెడుతున్నారు. ఇథనాల్ కంపెనీల ద్వారా పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి వ్యవసాయం ద్వారా మొత్తం వరి పండించేటువంటి ప్రాంతాలలో ఇప్పటికే మన తెలంగాణలో 28 చోట్ల ఇథనాల్ కంపెనీలు పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుతున్నాం అని చెప్పి ఇలా చేస్తున్నారు. మన బియ్యం రేటు పెరుగుతాయి, మనకు ఆహార కొరత ఏర్పడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా దేశంలో తీసుకొస్తున్నారు. అందుకోసం మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి. ఈ భూస్వాములు, ఈ పెట్టుబడిదారుల నుండి, ఈ పెట్టుబడిదారులకు రక్షణగా ఉండేటువంటి పెనుభూతమైనటువంటి బీజేపీని తదితర సంస్థలన్నింటినీ కూడా మనం ఓడించాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి కోరుకుంటూ, విప్లవకారుల అభ్యర్థి ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో అనేక త్యాగాలు చేసినటువంటి విప్లవ పార్టీ, ఇలా భూములు పంచినటువంటి విప్లవ పార్టీ, రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి విప్లవ పార్టీ,
సాంఘికంగా డెవలప్ చేసినటువంటి విప్లవ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ మోకాల మురళీకృష్ణ పోటీలో ఉన్నాడు. ఆ పోటీలో ఉన్న అభ్యర్థికి ప్రజా పోరాటాలకు అండగా, ప్రజా పోరాటాలకు గుర్తుగా ఇలా అధిక ఓట్లు వేసి ప్రజా పోరాటాలు గట్టిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో అని చెప్పి మనం చెప్పదలుచుకోవాలి. అట్లా మద్దతు ఇవ్వాలి, ప్రజా పోరాటాలలో మనం భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను.